ఫ్రాన్స్ సభలో ముద్దులు పెట్టుకుంటూ దొరికిన ఇద్దరు నాయకులు ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ప్రపంచ క్రీడల పోటీ ఒలింపిక్స్ ఘనంగా సాగుతున్న వేళ కొన్ని వివాదాలు తెర మీదకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇప్పుడు వివాదంలో చిక్కున్నారు. నిజానికి ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఆ దేశ క్రీడల మంత్రిగా ఉన్న మహిళ చేసిన చేష్టకు ఇప్పుడు వివాదంలో చిక్కున్నారు. అయితే ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల సందర్భంగా ఆయనకు ఘాటు ముద్దు పెట్టిన వైన్ ఒక ఎత్తు అయితే, దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్గా మారింది. గత వారం పారిస్లో ప్రారంభమైన ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మేక్రాన్తో పాటు పలు దేశాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ క్రీడల మంత్రి ఎమిలీ కాస్టెరా దేశాధ్యక్షుడిని కౌగిలించుకుని ఆయన చెంపపై గాఢంగా ముద్దు పెట్టారు. ఈ సమయంలో ఆయన పక్కనే ఉన్న దేశ ప్రధాని గాబ్రియల్ అట్టాల్ సైతం కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించిన సీన్ ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఈ సన్నివేశాన్ని ఫ్రెంచ్ మ్యాగజైన్ మాడమ్ ఫిగారో ఫోటో తీశారు. ఇటీవల తమ కథనంలో ఈ ఫోటోను ప్రచురించడంతో ఇది కాస్త బయటికి పడింది. అయితే ఈ ముద్దు గురించి తమ మ్యాగజైన్లో పేర్కొంటూ ఈ ముద్దు చాలా వింతగా ఉంది అని, బహుశా మంత్రి ఎమిలీ అందరిని చూపుల్ని ఆకర్షించుకునేవారేమో అన్న వ్యాఖ్యాన్ని రాసుకొచ్చింది. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.